ఎరా సాయి ఎప్పుడు వస్తానన్నా ఇప్పుడు వచ్చావరా? ఏం చెప్పానన్న, చేతన్ గారు నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. వచ్చే దారిలో ఫాస్ట్ ఫుడ్ కనపట్టదు. ఇంకా సరేలే అని తిందామని ఆగితే వాడేమో ఎక్కువ కొట్టేసాడు. ఇప్పుడేమో కడుపులో ఇంకా ఇబ్బంది అవుతుందా అర్జెంట్ అని చెప్పి నా తల తింటున్నాను. సర్లే అని చెప్పి దగ్గరలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాము. వెళ్ళే దగ్గరలోనే పెట్రోల్ అయిపోయి పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అన్న. ఇప్పుడు పెట్రోల్ బంక్ దాకా వచ్చావు. ఇవన్నీ ఫ్రీ ఇక్కడ. అవునా అన్న? అన్ని అంటున్నావు, ఏమేమి ఫ్రీ అన్న? మనం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోకపోయినా కొన్ని సర్వీసులు ఫ్రీగా తీసుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంక్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటది, టాబ్లెట్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటది, ఫ్రీగా తాగొచ్చు, బాటిల్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. బాత్రూమ్లు అందరూ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరికైనా కాల్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఆయిల్ క్వాలిటీని తెలుసుకోవడానికి వాళ్ళు ఉచితంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. ఆ టైర్లు గాలి నింపే సర్వీస్ అయితే ఫ్రీ అన్న. ఒకవేళ ఈ పెట్రోల్ బంక్ లో ఫెసిలిటీస్ లేకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా? ఇండియన్ ఆయిల్ కి అయితే ఈ నెంబరు, భారత్ పెట్రోలియం కి అయితే ఈ నెంబరు, పిసిఎల్ కి అయితే ఈ నెంబరు, రిలయన్స్ కి అయితే ఈ నెంబరు.